కాలభైరవ అష్టకం అంట చదవండి. నాకు ఆయాసం అంతేనా? దగ్గరేనంట. ఇగో పెడుతున్నా. కాలభైరవ టెంపుల్. టెంపుల్ కాదు అష్టకం. అది కాదు, నేను వీడియో తీస్తున్నా. హాయ్ లక్ష్మి గారు. మా పిన్నింది అటు మా బంధానిది తీసా. నిన్న కూడా అమ్మాయిని పిలిచి తీసా. పుట్ట నాగమయ్య స్వామి. షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, స్వామినాథ సుబ్రహ్మణ్యం. కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నామండి. సింహాచలం పక్కన 3 కిలోమీటర్ల దూరంలో ఉంది టెంపుల్. కొంచెం అడవిలో నడవాలి. అడవిలో నడవాలండి. ఒక 2 కిలోమీటర్స్ దూరం నడవాలి. మేము నడుస్తున్నాము. నిన్న కనక మహాలక్ష్మి సేవ చేసాము. ఈరోజు సింహాచలం నరసింహస్వామి సేవ చేసాము. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. కాలభైరవాష్టకం. ఎవరిదైనా సెల్ ఉంటే పెట్టండి. నేను వీడియో తీస్తున్నా. ఛార్జింగ్ లేదని ఆటో ఆయన నెంబర్ నాకు ఇచ్చింది. ఇప్పుడు పాతదేమో, దాని బ్యాటరీ వీక్ అయిందో, స్టోరేజ్ ఎక్కువ అయిందో. ఛార్జింగ్ ఉండదు. అంతేనా? అంటే అవే వేస్ట్ అనలేకపోతారు. అదే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇగో ఇటు సైడ్ చూపించు గ్రీనరీ. నాకు ఈ రాళ్ళు చూసుకునే సరికి సరిపోతుంది. నాకెళ్ళి కాదు, ఇక పట్టు. గ్రీనరీ నువ్వు చూసుకుంటురా. ఏమన్నా చెప్పు. కాలభైరవ టెంపుల్ సింహాచలం. ఈ టెంపుల్కి అందరం కష్టపడి నడుచుకుంటూ వెళుతున్నాం. రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, కూనల్లో. ఒకళ్ళు బ్రేక్ అయ్యి ఆగారు. లక్ష్మ ఆంటీ. ఆ లక్ష్మ ఆంటీని నేను అన్నది నిన్ను కాదు బంధం. కుర్రోళ్ళు ఇద్దరు కష్టపడి నడుచుకుంటూ వస్తున్నారు. కష్టపడి కాదు, ఇష్టపడి చాలా దూరం నుంచి వచ్చాము. అవునా? మేము దూరమే. చెప్పండి. ఆయనే మాట్లాడతారు. ఇదిగో వస్తున్నారు భక్తులు. లేదమ్మా, కొంచెం వస్తే బాగుంటుంది అనుకుని మేము వస్తున్నాం అంతే. స్వామి కోసం వీళ్ళందరూ భక్తులు వస్తున్నారు. అవును, అవును, తెలియదు కదా మనకి. అంటే మనం వచ్చే ఆటోలు రావు వాళ్ళకి, ప్రత్యేకంగా ఆడ చేసే వాళ్ళకే. నేను నడుస్తుంటే నువ్వు తీయనా? అవునా అమ్మ? మా అమ్మే. అబ్బా నన్ను కూడా నడుస్తుంటే చెప్పులు వేస్తున్నారు కదా, సేవ కాడే చేయడానికి పోతుంది. నన్ను కూడా తీయాలి. తీయకపోతే ఇప్పటిదాకా తీసా లక్ష్మణ్, అందరినీ తీసా మిమ్మల్ని. అవునా? మనం ఇలా సైడ్స్ గ్రీనరీ కూడా తీయాలి. అప్పుడు అటు పోయినా చూడు, శ్రీకాళహస్తి అడవిలో
అమ్మా ఇది జీడి మామిడి అనుకుంటా. జీడి మామిడి. శ్రీరామ్. ఇదేమో జై జై కాలభైరవైనది తీస్తున్నావు అమ్మా. హాయ్ చెప్పమంటారు ఏంటండి. సగం వచ్చావా మోమో ఈ మామూలు ఇట్లా ఏనుకుంటుంది ఇది రాళ్ళే చెప్పులుంటే ఏం ఇబ్బంది కాదు చెప్పులేకపోతే. స్వామి కాలభైరవాయనమ్మ కాలభైరవాయనమ్మ కాలభైరవాయనమ్మ. ఈ చెట్టు ఏంటో వెరైటీగా ఉంది. బ్లూ పువ్వులు కనిపిస్తున్నాయి కానీ అర్థం అవ్వట్లేదు. ఆ భక్తులు ఎందుకు అక్కడ ఆగి చూస్తున్నారు. బంధం వెళ్తావా సీనా? బంధం ఫాస్ట్గా వెళ్తుంది, నేను వెళ్ళలేకపోతున్నాను. బంధం నెమలి నాట్యం చేస్తుంది. రష్ ఏం లేదండి. పదింటి దాకా ఉందంట అమాస. మన జనాభా వెనకనే ఉన్నారు. అయితే మళ్ళీ మనం పోయి దీపం పెట్టుకుందా? వాళ్ళు లేదు కదా దీపాలు. కాలభైర భజే కాశికా పురాదిన కాలభై భజే. కాలభైరవం జే కాశికా. రన్నింగ్ అంటే ఎవరు రన్నింగ్ చేయలేవట్లేదు. బంధం ఒక్కటే రన్నింగ్ చేస్తాం. లక్ష్మి గారు ఎవరికి అందకుండా వెళ్తుంది. బంద్ చేయనాక లక్ష్మి గారు బంద్ చేయనాక ఉందా ఛార్జింగ్? బాగుంది. లక్ష్మి ఆంటీ ఒకటి తెలుగుదేశం ఒకటి కాంగ్రెస్లో వేసుకొని వస్తుంది. అదే కదా. అవును వద్దు నిజమే. వీళ్ళు నడవలేక పాపం అందరినీ అడుగుతున్నారు. హాయ్ బంధం, హౌ ఈజ్ ఫీలింగ్? మనోళ్ళు అయితే మనోళ్ళు చాలా అందరూ వాళ్ళు వస్తారు. నేను వెళ్ళేదాన్నమ్మా ముసలి తీసుకెళ్ళేది అప్పుడెప్పుడు.
నాకైతే ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు. అబ్బా తోట బాగుంది. కొండ కోన పోల బాగుంది, నచ్చింది. ఇది చేను, ఇది కంచె, ఇది పుట్ట బాగుంది. ఇది జీడి మామిడి తోట, ఇది జీడి మామిడి తోట. ఓకే, ఇక్కడ ఇల్లు కట్టారు అందరు రాళ్ళు పెట్టి. ఇక్కడ ఎందుకు ఇలా పుట్టలు వచ్చాయి మరి తెలీదు. ఎక్కడైనా ఈ మధ్యలో ఏడ దండం పెట్టిన కాలబోయే రోడ్డుకి చెందుతాను. నా రూట్ కాబట్టి ఏడుపు వస్తుంది నడవలేక, కానీ ఏడుస్తే అందరు నవ్వుతారని. బాబోయ్, కమో సింహాచలం సేవ చేసి వస్తున్నా. స్వామానుగ్రహం ఉంటే అనుకోకుండా జరిగిపోతే అనుగ్రహం ఆపేస్తాను ఇంకా.